హాయ్ మామ. మార్చి 20వ తారీఖున ఆర్ఆర్బీ ఏఎల్పి CBT-1 కీ రిలీజ్ అయింది. సో ఈ కీని బట్టి మనం డేటా అనాలిసిస్ చేసి సేఫ్ స్కోర్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే CBT-2కి ఎవరు ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. ఇది డేటా మామ. మొత్తం CBT-1 11 షిఫ్ట్లో జరిగింది. ఆ షిఫ్ట్కి సంబంధించి డేటా ఇది. మొత్తం 90,553 ఆస్పిరెంట్స్ యొక్క డేటా అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 42 ఉంది. అన్ని పేపర్లో యావరేజ్ స్కోర్ 42 ఉంది. మీరు ఇక్కడ చూస్తే కనుక 42 కన్నా తక్కువ వచ్చిన షిఫ్ట్స్ ఉన్నాయి చూసారా పై టాప్. సో 38 ఇలా వచ్చినాయి. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే హార్డ్గా వచ్చిన షిఫ్ట్ల యొక్క మార్కులు టాపు అండ్ కింద గ్రీన్ కలర్ ఉన్నవన్నీ ఈజీగా వచ్చిన షిఫ్ట్లు. సో ఈ మార్క్స్ అనేవి బిఫోర్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ ఇంకా కలిసే అవకాశం ఉంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది షిఫ్ట్ వైజ్ డేటా మామ. సో ఇందులో 71 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 39 మెంబర్స్ ఉన్నారు. అలాగే 66, 61, 58, 51 ఈ విధంగా ఉన్నారు. సో మనకి ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ ఏంటంటే 9,970 వేకెన్సీలు ఉన్నాయి. సో మనల్ని CBT-2కి ఏ విధంగా పిలుస్తాడంటే 1:15 అంటే ఒక్క జాబ్కి 15 మందిని చొప్పున పిలుస్తాడు. ఈ లెక్కన 9,970 ఇంటూ 15 చేస్తే ఎంత వస్తుంది? 1,49,550 మంది అవుతున్నారు. సో వీళ్ళని CBT-2కి పిలుస్తారు. ఈ ఆన్సర్ కీ చూసుకున్న తర్వాత కొంతమంది మనం CBT-2కి ప్రిపేర్ అవ్వాలా వద్దా లేదా ఏంటనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. నేను చెప్పే సేఫ్ స్కోర్ ఉంటే మీరు CBT-2కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏప్రిల్ కాదు మేలో మిడ్లో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మిడ్లో కానీ మే చివరిలో కానీ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో రిజల్ట్ వచ్చిన 20 to 25 డేస్లో CBT-2 పెట్టేస్తారు. అంత తొందరగా పెట్టేస్తారు. ఎందుకంటే మనకి ఫిబ్రవరి 15 జరిగిన ఈ CBT-1 మనకి ఫిబ్రవరి, మార్చి నెల, ఇది ఏప్రిల్, ఇంకా 2 నెలలు ఉంది దగ్గర. సో మనకి ప్రిపరేషన్కి ఎంత టైం ఉంది? ఈజీగా ఈ నెల ఇంకొక 10 డేస్ ఉంది అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఏప్రిల్ ఉంది. ఏప్రిల్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే మనకి అంత బెనిఫిట్. మీరు ఏప్రిల్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారనే దాని మీద మీ మెరిట్ ఆధారపడి ఉంటుంది, మీ CBT-2 స్కోర్ ఆధారపడి ఉంటుంది. తెలుసు కదా, CBT-2లో పార్ట్ ఏలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఆ పార్ట్ ఏ మీ కట్ ఆఫ్ డిసైడ్ చేస్తుంది. పార్ట్ బి జస్ట్ స్క్రీనింగ్, అంటే జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అది పార్ట్ ఏలో మీరు ఎంత స్కోర్ చేస్తారు, ఎంత లాక్కొస్తారు అన్న దాన్ని బట్టి మీ మెరిట్ లిస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మామ. మనం లాస్ట్ టైం కట్ ఆఫ్స్ చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంటాయి. సికింద్రాబాద్ జోన్ వచ్చేసి UR 59 ఉంది అండ్ SC 38 ఉంది, ST 32 ఉంది, OBC 43 ఉంది, EWS 40 ఉంది. ఈసారి కూడా ఇవే ఉంటాయంటే చెప్పలేము మామ. ఎందుకంటే పోయినసారి 18,000 పైచీలకు వేకెన్సీలు కాబట్టి కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు ఉన్న వేకెన్సీలు తక్కువ వాటితో పోలిస్తే అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ టైము చిన్న పాయింట్స్తో మిస్ అయిన వాళ్ళు ఈసారి కసిగా ఉన్నారు మామ. వాళ్ళని ఈసారి ఎలాగన్నా కొట్టాలని చెప్పేసి వాళ్ళని మనం బీట్ చేయగలగాలి, అంటే వాళ్ళతో మనం కాంపీట్ చేయగలగాలి. అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలో ఒకసారి ఆలోచించుకోండి. సో మనం టార్గెట్ ఏంటంటే కట్ ఆఫ్ ఎగ్జాంపుల్ 45 మార్క్స్ ఉందనుకో, మన ఎయిమ్ 50 మార్క్స్ ఉండాలి. అప్పుడే మనం క్లియర్ చేయగలుగుతాం. ఇది ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మామ. ఇది 100% కాదు, ఎక్స్పెక్టెడ్ మాత్రమే. లాస్ట్ టైం వచ్చిన కట్ ఆఫ్స్ ఇప్పుడు డేటా అనాలిసిస్ చేసి నేను అనుకుంటున్న కట్ ఆఫ్ అండ్ 1-2 మార్క్స్ ప్లస్ మైనస్ ఉండొచ్చు. అండ్ UR వచ్చేసి 48+ ఉంది. ఏఎల్పి CBT-1 వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది. సో అందులో మనం 48 ఏం చేయగలిగితే UR సేఫ్ జోన్లో ఉన్నట్టే. నెక్స్ట్ OBC 45+, EWS 43, 45 మధ్యలో ఉంటే సేఫ్ జోన్ అండ్ SC 41+, ST 36+. ఈ స్కోర్స్ ఉన్నవాళ్ళు మీరు CBT-2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది, ఇంకొక 1.5 month వరకు ఉంది. సో ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎంత బాగా స్కోర్ చేస్తే మీకు నెక్స్ట్ లెవెల్స్ అంతా ఈజీ అవుతాయి. పార్ట్ ఏలో ఎక్కువ ఫోకస్ చేయండి CBT-2లో. అండ్ ఇవే ఎగ్జాక్ట్గా వస్తాయా కట్ ఆఫ్స్ అంటే 1 or 2 మార్క్స్ అటు ఇటులో ఖచ్చితంగా ఇవే ఉంటాయి మ్యాక్సిమం. మనం డేటాను బట్టి చూస్తే 36 అనేది లిస్ట్ తీసుకుందాం మామ. నార్మలైజేషన్ కాకుండా బిఫోర్ నార్మలైజేషన్ రా మార్క్స్ ద్వారా 36 అనేది లిస్ట్ తీసుకుంటే ఇప్పుడు అహ్మదాబాద్ జోన్లో 36 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 2,936 మందికి వచ్చాయి. అలాగే అజ్మీర్లో ఎంతమందికి వచ్చాయి? 2,562 మందికి వచ్చాయి. ఇలాగే భోపాల్ జోను, భువనేశ్వర్ జోను, అలాగే ముంబై జోన్, ఛత్తీస్గఢ్, చెన్నై ఇవన్నీ చూసుకుంటే మాత్రం 36 అనేది మాత్రం బాగానే వచ్చినాయి మామ, ఎక్కువ మందికి వచ్చాయి. సో కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంది. కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. తక్కువగా అయితే ఎవరు డిసైడ్ అవ్వద్దు, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది కనుక. ఇది హైలైట్ మామ. మన సికింద్రాబాద్ జోన్లో 10,000 పై మందికి
36 మార్క్స్ వచ్చాయి. సో కట్ ఆఫ్ అయితే చాలా ఈజీగా ఉండదు, లైట్ తీసుకోవద్దు. అండ్ 36+ ఉన్నవాళ్ళు మీ షిఫ్ట్ చూసుకొని మీకు 40 క్రాస్ అవుతాయని అనిపిస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి మామ. అండ్ ఈసారి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, 9,970. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈసారి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. కానీ మన ప్రయత్నం మనదే, ఒకరితో మనం కంపేర్ చేసుకోవద్దు. మన ప్రయత్నం మనం చేసుకుంటే వెళ్ళడం, మన కష్టం మనం పడాలి. మన ప్రయత్నంలోనే ఫలితం ఉంటుంది. మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఫలితం ఉంటుంది. నేను చెప్పిన కట్ ఆఫ్స్లో ఉన్న వాళ్ళందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి మామ. ఎందుకంటే పార్ట్ ఏ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, అదే మనల్ని డిసైడ్ చేసేది కనుక. అండ్ అలాగని పార్ట్ బి నెగ్లెక్ట్ చేయమని కాదు. పార్ట్ బి ట్రేడ్ సబ్జెక్టు, మీరు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, ఎందుకంటే అది కూడా క్వాలిఫై అవ్వాలి కదా. అండ్ ఎక్కువ ఫోకస్ వచ్చేసి మనం అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ చేసేసి ఉంటాం. మ్యాథ్స్ ఇవన్నీ పార్ట్ 2 అదే CBT 1లో మనం బాగా ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మార్క్స్ ఇందులో ఉన్నాయి, BScలో ఉన్నాయి, అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇందులో ఉన్నాయి కదా, అందులో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మామ. ఎందుకంటే 40 మార్క్స్కి ఉన్నది ఎగ్జామ్. మ్యాథ్స్, రీజనింగ్ ఏదోలా చేయగలుగుతాం మనం, కానీ ఇది చూసుకోవాలి. దీనికోసం మంచి బుక్స్ తీసుకొని చదవడం మొదలు పెట్టండి. 40 మార్క్స్లో ఫుల్ కొట్టేలాగా మనం ఏం చేసుకుంటే CBT 2లో మంచి స్కోర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ 70 స్కోర్ చేసినా సరే అది నార్మలైజేషన్ తర్వాత 50కి 60 అలాగ వచ్చేస్తుంది. సో మనం ఎంత బెటర్ స్కోర్ చేస్తే మనకి CBATకి అంత వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ CBAT వరకు వెళ్ళగలిగితే మనకి చాలా బెటర్ ఛాన్స్ ఉంటుంది. CBATకి కొంచెం ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటే దాన్ని క్లియర్ చేసేయచ్చు. అది ఎలాగా మెరిట్ ఏమి ఉండదు కనుక. కానీ CBATలో వచ్చే మార్క్స్ కూడా CBT 1కి యాడ్ చేసి అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్, అదే సారీ CBT 2కి యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మన ఏం వచ్చేసి CBT 2 పార్ట్ ఏ, అందులోనే BSc మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. 40 మార్క్స్కి ఉంది, అట్లీస్ట్ 30+ స్కోర్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ప్రిపేర్ అవ్వద్దు మామ. ప్యాటర్న్ చూడండి, క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి. మీకు ఇంకా సింప్లిఫైజ్ చేయాలంటే కొన్ని ఉంటాయి, ఏ చాప్టర్ నుంచి అదే ఎందు నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని ఉంటుంది, ఒకసారి సెట్ చేయండి. వాటి మీద మీకు ఫోకస్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి, మోక్ టెస్ట్లు అటెండ్ అవ్వండి. ఇవన్నీ చేయడం ద్వారానే మాకు క్లియర్ అవుతుంది మామ. 4 క్వశ్చన్ చదివేసి మనకు వచ్చేసింది అనుకుంటే మాత్రం కష్టం అవుతుంది, ఎందుకంటే కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది. సో ఎంత మోక్ టెస్ట్లు అటెండ్ అయ్యి ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ CBT క్వాలిఫై అవ్వని వాళ్ళు 36 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఏం టెన్షన్ పడద్దు మామ. మనకు మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుంది. ఈసారి 11,000 పైచిలకు పోస్టులతో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది. సో దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను, అలా ప్రిపేర్ అవ్వకండి. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు CBT 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ మామ మీ అందరికీ. అండ్ నెక్స్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి CBT 1కి. ఓకే మామ. అండ్ లోకో పైలట్కి CBATతో క్వాలిఫై అవడంతో పాటు నెక్స్ట్ DV ఉంటుంది, DV క్వాలిఫై అవడంతో పాటు నెక్స్ట్ మెయిన్ వచ్చేసి మెడికల్ మామ. మెడికల్ స్టాండర్డ్ కూడా లోకో పైలట్కి హైలో ఉంటుంది, ఎందుకంటే జనాల ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి కనుక. సో స్పెట్స్ ఉన్న లేదా బాడీలో రాడ్స్ ఉన్న అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్పెట్స్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం డిస్క్వాలిఫై చేస్తారు మెడికల్లో. అండ్ బాడీలో సీరియస్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు కొంచెం అలా తొందరగా తగ్గించుకునే విధంగా ప్రయత్నం చేయండి. అండ్ మెడికల్ టెస్ట్ అయితే చాలా కఠినంగా ఉంటుంది మామ. లాంగ్ విజన్ చూస్తారు, షార్ట్ విజన్, బైనోకల్ విజన్, అండ్ నైట్ టైం ఫాగ్లో మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, అండ్ మనం ఎంత స్పీడ్గా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాం, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో మన బాడీలోని పార్ట్స్ను కూడా చెక్ చేస్తారు. అంటే మేజర్ ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కానీ పాయింట్లో కొంచెం తేడా ఉండొచ్చు మామ, చూసుకోండి. అండ్ మీరు హెల్త్ కూడా మెయింటైన్ చేయండి. క్వాలిఫై అవ్వబోతున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మామ. అండ్ క్వాలిఫై అవ్వని వాళ్ళకి మనం నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ మామ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ రైల్వే జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే మామ, దిస్ ఇస్ అఖిల్ సేనాపతి సైనింగ్ ఆఫ్. జై హింద్.